మీకు వేడి ఉంటేనేమో మామూలుగా ఇలా ఇలా అనుకుంటే సరిపోద్దండి. రాగి సంకటి అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ చల్లగా ఉంటేనే మామూలు గోరువెచ్చగుంటే చెయ్యి కాయలు రాసుకొని, నెయ్యి రాసుకొని ఇలా తిప్పితే సరిపోతుందండి. ఇంతే సింపుల్. ఇప్పుడు మేము కస్టమర్‌కి ఇచ్చే పద్ధతి చూపిస్తామండి. హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రాగి సంకటండి. రాగిలో మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి బెంగుళూరు టైపు, ఒకటి మన తెలంగాణ టైపు. మన తెలంగాణలో అయితేనేమో మామూలుగా రాగి సంకటిలో మనకు రైస్ కలుపుతాం. మనకు బెంగుళూరులో వచ్చేసి రైస్ కలపమండి. ముద్దలాగా వస్తుంది. అది ముద్దలాగా వస్తుంది. ఇది కూడా ముద్దలాగా వస్తుంది. ఇది ఎలా చేయాలో మన తెలంగాణ టైప్‌లో రాగి సంకటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఇక కొలతల విషయానికొస్తే నేను ఒక గ్లాస్ రైస్ నానబెట్టుకున్నానండి ముందు. అదే గ్లాస్‌తో ఈ రాగి పిండి కూడా పక్కకు పెట్టుకున్నాను. సేమ్ మీరు ఎంత కొలత తీసుకున్నా ఈ 2 కూడా సేమ్ ఉండాలి. ఇక మనం రాగి సంకటి స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు రైసు బాయిల్ చేసుకుందామండి. రైసు వాటర్ వచ్చేసి ఎంత కొలత అని మీరు అడగొచ్చు. ఒక గ్లాసు రైస్‌కు 3.5 గ్లాసుల వరకు వాటర్ పోసేయండి. మీరు ఏది తీసుకుంటారో దాంతో 3.5 వరకు వాటర్ పోసేయండి. దీనికి టైం వచ్చేసి మనకైతే కొంచెం రైసే ఉందండి. ఒక గ్లాస్ రైసే ఉంది కాబట్టి ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. మామూలుగా రైస్ ఎక్కువ ఉంటే ఒక హాఫ్ కేజీ రైసు దాటితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వరకు 20 నుంచి హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుందండి. ఒక 10 నిమిషాల్లో ఇప్పుడు ఎలా అవుతుందో మీకు చూపిస్తాను. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ వేసేయాలి సాల్ట్ అనేది. ఎందుకంటే ఒకవేళ సాల్ట్ లైట్గా వేసుకోవాలి. ఒకవేళ మన కర్రీలో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కర్రీని బట్టి ఇందులో మార్చుకోవాల్సి ఉంటుంది సాల్ట్ అనేది. మామూలుగా ఒక 10 నిమిషాల తర్వాత మనం ఇలాంటి పప్పు గుత్తి ఒకటి తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు మెత్తగా ఉడుకుతుంది. ఉడికేటప్పుడు ఇలా ఇలా దంచుతుండాలి. ఇలా దంచుతుండాలి మెత్తగా అయ్యేంత వరకు. అంటే ఇప్పుడు కాలేదు, ఇంకొక 3 నిమిషాల్లో మెత్తగా అయిపోద్ది రైస్ అనేది. అప్పుడు మాత్రం ఇలా దంచుతుండాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా కలుపుతున్నానండి. ఇప్పుడు పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసుకుందాం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి మెత్తదనం. ఈ విధంగా మెత్తగా రావాలి. ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు రాగి పిండి అనేది వేసుకుందాం. రాగి పిండి ఒకేసారి వేయకూడదండి, చిన్నగా వేస్తుండాలి. ఒకేసారి వేస్తే గడ్డ కడుతుంటుంది. గడ్డలేదు సరిగా రాదు. ఇప్పుడు ఫాస్ట్గా తిప్పాల్సి ఉంటుందండి. కొంచెం కలిపే టైంలో కొంచెం హార్డ్ ఉంటుందండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇలా కలపడం వల్ల ఒక ముద్ద అనేది ఏర్పడుతుంది మనకు. టేస్ట్ మాత్రం మంచి టేస్ట్ ఉంటుందండి. అందరూ అనుకుంటారు కదా నాన్ వెజ్కే బాగుంటుందని. ఒకసారి వెజ్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. అన్ని విధాలుగా బాగుంటుందండి. పచ్చడిలో కానీ అన్నిటికీ కరెక్ట్ సెట్ అవుతుంది. ఇక నాన్ వెజ్కి అయితే చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నెలో లైట్గా గీ పోసుకోవాలి. గీ పోసుకొని ఈ విధంగా మొత్తం రాసేయాలి గిన్నెకు. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కొంచెం వేడి చల్లారితే చేతి కాల్ రైస్ చేయొచ్చు. ఇలా అంటే సరిపోతుంది. బాగా వేడిగా ఉంది ముద్ద, రాగి ముద్ద, రాగి సంకటి. చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ. మీకు వేడి ఉంటేనేమో మామూలుగా ఇలా అనుకుంటే సరిపోద్దండి.
రాగి సంకటి అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ చల్లగా ఉంటేనే మామూలు గోరువెచ్చగుంటే చేయి కాయలు రాసుకొని నెయ్యి రాసుకొని ఇలా తిప్పితే సరిపోతుందండి. ఇంతే సింపుల్. ఇప్పుడు మేము కస్టమర్కి ఇచ్చే పద్ధతి చూపిస్తామండి. ఇలా కాస్త ఇలా అనుకొని ఇందులో కాస్త నెయ్యి పోసేసి నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి పెట్టుకొని తర్వాత దీంట్లోకి మనం నాటుకోడి అండి, నాటుకోడి కర్రీ పులుసు, నాటుకోడి పులుసు. ఎంతమందికి ఇష్టం అండి ఈ స్టైల్, ఈ పద్ధతి? ఓకే, ఇదే విధంగా అండి మేము కస్టమర్కి ఇచ్చేదైతే. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇంకా మీరు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియో నచ్చితే.